హాయ్, వెల్కమ్ టు చిన్నీస్ ఫ్లేవర్స్. ఈరోజు మనం టమాటో మిరియాల చారు ఇంకా రొయ్యల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటో మిరియాల చారుకి టమాటోస్ని తీసుకొని ఇలా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇలా రొయ్యలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్యాన్ తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రొయ్యలు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో మూత పెట్టి 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. రొయ్యల్లో కాల్షియం అధికంగా ఉంటుందండి. అంతేకాదు విటమిన్ ఈ కూడా ఉంటుంది. మనం రొయ్యలు మంచివి దొరికినప్పుడు ఇలా రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇలా రొయ్యలు బాయిల్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ లేదా ఒక 2 చిన్న ఆనియన్స్ని కట్ చేసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కుక్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా ఆనియన్స్ కుక్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. రొయ్యల్ని సపరేట్గా బాయిల్ చేయవలసిన అవసరం లేదండి. మనం ఫ్రై ఏ ప్యాన్లో చేస్తామో అదే ప్యాన్లో ఫస్ట్ ఇలా రొయ్యల్ని బాయిల్ చేసుకొని సింపుల్ వేలో ఈజీగా ఒక 15 మినిట్స్లో రొయ్యల ఫ్రైని టేస్టీగా అండ్ ఎమ్మీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వలన టైం చాలా సేవ్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్ కారం, మనం ఫస్ట్ బాయిల్ చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని రొయ్యల ఫ్రైకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. రొయ్యలు ఇలా కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కరివేపాకును వేసుకొని సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు రొయ్యలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక్కసారి హైలో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టమాటోస్ చల్లారిన తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చల్లారిన తర్వాత ఇలా టమాటో పైన ఉన్న తొక్కును మొత్తం తీసివేయాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలను తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. మనం మిరియాలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసాం కాబట్టి కారం అనేది ఆప్షనల్. నేను కొంచెం కారం వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకొని ఒక గిన్నె తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా వేగనివ్వాలి. ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న టమాటో చారును వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. టమాటో చారు ఎక్కువ బాయిల్ అయితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఈ చల్లని క్లైమేట్కి వేడిగా టమాటో చారు పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. రొయ్యల ఫ్రై విత్ టమాటో చారు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.